ముఖ్యంగా బ్రిటన్ గురించి నేను ముందుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. బ్రిటన్ కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్టుగా నేటోలో కీలకమైన భాగస్వామ్యం అయినప్పటికీ పూర్తిగా యుద్ధంలోకి దిగేందుకు విముఖత చూపించింది. ఎందుకంటే మేము ప్రత్యక్ష యుద్ధంలోకి ఇరాన్తో దిగాలనుకోవటం లేదని చెప్పి. ఎందుకని ఇరాన్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది, మీరెవరైనా కూడా యుద్ధంలోకి దిగితే కనుక మా సత్తా మీ వరకు వెళుతుందని చెప్పి. సో కాబట్టి వాళ్ళెవరూ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగాలనుకోవట్లేదు. బట్ ఎప్పుడైతే డియో గార్సియా మీద అటాక్ జరిగిందో అప్పుడు అంటే యూకే అండ్ బ్రిటన్కి సంబంధించి మనకి భారత్కి కొంచెం దూరంలో ఉంటుంది అది ఐలాండ్ మీద వాళ్ళ డిఫెన్స్ అంటే మిలిటరీ బేస్ అది. సో డియో గార్సియా ఐలాండ్ మీద ఎప్పుడైతే అక్కడ టార్గెట్కి వెళ్ళిందో అప్పుడు బ్రిటన్లో కూడా భయం పట్టుకుంది. సో అప్పుడు అమెరికాకు సపోర్ట్ ఇచ్చింది, మా మిలిటరీ బేసెస్ని కాస్త మీరు వాడుకోవచ్చు అని చెప్పింది తప్ప. అండ్ దానికి కూడా ఇరాన్ చెప్పుకొచ్చింది, మీరు మా శత్రువులకి సపోర్ట్ ఇస్తే కనుక మేము వాటిని టార్గెట్ చేసుకుంటామని చెప్పి. సో అంటే మిలిటరీ బేసిస్ వరకు టార్గెట్ అవుతుంది అని భావించిన బ్రిటన్ అక్కడ వరకు పర్మిషన్ ఇచ్చింది, అంటే అక్కడ వరకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. బట్ ఇప్పుడు చూసుకుంటే కొన్ని వాళ్ళ ఎయిర్ స్పేసెస్ నాకు ఇవ్వట్లేదు, స్పెయిన్ లాంటి దేశాలని చెప్తూ ఉన్నారు. బట్ కొన్ని సందర్భాల్లో ఆఖరి నిమిషంలో ఏదైనా మారిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం నేటోలోని కొన్ని దేశాలు అంటే నేటోలో చీలికొచ్చే అవకాశం ఉంది. నేటోలో కొన్ని దేశాలు అమెరికా ప్రెషర్తో ఒప్పుకోక తప్పని పరిస్థితి ఎదురవ్వచ్చు, అప్పుడు రంగంలోకి దిగే అవకాశం ఉంది. బట్ పూర్తిగా అయితే మాత్రం అన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. ఆర్టికల్ 5 ప్రకారం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే నేటో కూటమికి బీటలు బారుతుంది. అండ్ ఇంకొక మాటని ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. నేటోలో అమెరికా డామినెన్స్ అనేది ఎక్కువైంది అనేది యూరోపియన్కి సంబంధించి మరి ముఖ్యంగా బ్రిటన్ కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ మరి ముఖ్యంగా యూరోప్ కంట్రీస్ ఒకటే అనుకుంటున్నాయి. కాబట్టి ప్రతిసారి మనం అమెరికా మాట వినాల్సిన అవసరం లేదు, అమెరికా మాట విని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు, వీ హ్యావ్ టు హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్ అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అవుతున్న క్రమంలో ఇప్పుడు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఫోర్స్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధం కాబోతున్నారు. ఈ మాటకు బలం చేకూర్చేలా యుక్రెయిన్ ఒక మాట చెప్పుకొచ్చింది. ఇది గత కొన్ని నెలల క్రితం మాట. కంప్లీట్గా నేటో సపోర్ట్ గురించి అంటే నేటో కూటమిలో చేరేందుకు యుక్రెయిన్ ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుందో రష్యా దాన్ని అడ్డుకట్ట వేసింది. అప్పుడు యుక్రెయిన్ ఒక మాట అంది, నేటో కాదు యూరోప్ కంటూ ఒక ప్రత్యేకమైన ఫోర్స్ ఉండాలి, యూరోప్లో ఒక దేశానికి దాడి జరిగితే యూరోప్లో మిగతా దేశాలన్నీ కూడా వెళ్ళి ఆ దేశం మీద దాడి చేయాలి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు యుక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తుంది, యూరోపియన్ అన్నిటికీ ఒక బలం కనుక ఉండుంటే, స్పెషల్ ఫోర్స్ కనుక ఉండుంటే వెళ్ళి దాని మీద పడుండేవి, అంటే యుక్రెయిన్ కూడా నేటోలోకి భాగస్వామ్యం అయ్యి ఉంటే కనుక. సో ఇప్పుడు నేటోకి బీటలు మారే అవకాశం ఉంది. ఇది అడ్వాంటేజ్గా మారే అవకాశం కనిపిస్తోంది ఎవరికి, రష్యాకి, చైనాకి. సో ఇది వన్స్ జరిగితే కనుక అప్పుడు నేటో కూటమిలో పూర్తి స్థాయిలో ఒక విధంగా చెప్పాలంటే కనుక పూర్తి స్థాయిలో నేటో కూటమి గురించి మాట్లాడుకున్న సందర్భంలో బీటల బారే సిచ్యువేషన్ కనుక వచ్చింది అంటే అమెరికాకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. బ్రిటన్ మరి ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ చీలిపోతుంది. నేటో కనుక లేకపోతే, నేటో ఫోర్సెస్ కనుక లేకపోతే అప్పుడు అమెరికా యూరోప్ మీద బేస్ అవ్వాల్సి ఉంటుంది ఏషియా మీద అటాక్ చేయాలంటే. సో అలాంటి సిచ్యువేషన్లో నేటో కనుక ఉంటే అమెరికాకు ఆబ్వియస్లీ కాస్త అప్పర్ హ్యాండ్ కాబట్టి ఆబ్వియస్లీ మాట వినే ప్రసక్తి. వన్స్ కూటమి చీలిపోయింది, ఇక నేటో అనేది కేవలం అమెరికాకో లేకపోతే కొన్ని దేశాలకు పరిమితమైతే అప్పుడు అమెరికన్ డామినెన్స్ యూరోప్ మీద చెల్లదు. సో పశ్చిమ దేశాలు కూడా ప్రత్యేకమైన బలాన్ని పుంజుకుంటాయి. అండ్ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్గా ఉంటారో అప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ట్రంప్ ఒక హార్ష్ డెసిషన్కి వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు. ఒకవేళ అదే జరిగితే కనుక ప్రపంచానికి ఒక ఆల్టర్నేటివ్ అనేది ఏర్పడే అవకాశం ఉంది. నేటో కూటమి చీలిపోయి యూరోపియన్ యూనియన్ కూడా పూర్తిగా ఉండండి, యూరోప్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన బలగం అవతరించే అవకాశం ఉంది. అండ్ ఈ దెబ్బతో గల్ఫ్ కంట్రీస్ కూడా ఒక సొంత బలాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను కంక్లూషన్కి వచ్చే దగ్గరలో. సౌదీ అరేబియా, పాకిస్తాన్ కూడా ఇలాగే ఒక నేటో కూటమిలాగే వెళ్ళాయి. బట్ వెన్ సౌదీ అరేబియా మీద ఎప్పుడైతే దాడి జరిగిందో పాకిస్తాన్ వెళ్ళలేకపోయింది. సో ఇటువంటి కూటములు జరిగే దాడి గ్రావిటీ మీద ఆధారపడుతున్నాయి. ఇప్పుడు నేటో కూటమికి సంబంధించి ఈరోజు ఇజ్రాయెల్ మీద దాడి జరిగినప్పుడు ఇజ్రాయెల్ విషయం పక్కన పెడితే అమెరికా మీద దాడి అంటే అమెరికా మీద దాడి జరగడానికి కనిపించదు. అలాంటప్పుడు ఎందుకు ఇవి వెళ్ళాలి అనే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో అటువంటి సిచ్యువేషన్ డెవలప్ అయితే అక్కడ ఎవరి మీద దాడి జరిగింది, ఎందుకు దాడి జరిగింది, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, వీటిని ఆలోచించుకుని వెళ్లాల్సిన సందర్భంలో కూడా విడిపోయే సందర్భం ఉంది. కాబట్టి అప్పుడు ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తోంది. గల్ఫ్ దేశాలు ఒక కూటమిగా ఏర్పడిపోయి ఒక బలగాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. యూరోప్కి సంబంధించి కూటమిగా ఏర్పడిపోయి కొన్ని బలగాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు అమెరికా ఒంటరి అవ్వబోతుంది అనేది వినిపిస్తున్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఒకవేళ ట్రంప్ తన బెట్టు వీడకపోతే నష్టపోయేది అమెరికా అనుకోవడంలో అతిశయోక్తి లేదు. బట్
ఇప్పుడు నుంచి పరిణామాలు కనుక అమెరికా ఆచితూచి అడుగులు వేయకపోతే నేటో కూటమిలో చీలిక కన్ఫర్మ్. అండ్ ఇప్పటికీ యూరోప్ ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తోంది. గల్ఫ్ కూడా ప్రత్యేకమైన అంటే వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఫోర్స్ కోసం ఆలోచన చేస్తోంది. ఇదే కనుక జరిగితే అమెరికాకు ఈ యుద్ధం కేవలం ఇరాన్ మిగిల్చిన రాష్ట్రం మాత్రమే మిగిలిపోదు, ఇది వాళ్ళ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేస్తుంది. భద్రత విషయంలో అనేది అంతర్జాతీయ నిపుణుల నుంచి వినిపిస్తున్నమాట, అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణ నుంచి వినిపిస్తున్నమాట. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు ట్రంప్ తీసుకుంటున్న ఈ డెసిషన్స్తోని నాటోలో చీలికలు వచ్చే అవకాశం ఉన్నట్టుంది. ఇటు యూరోపియన్ కంట్రీస్ మాత్రం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ వార్కి తమకి ఎలాంటి సంబంధం లేదంటూ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మొదటగా నేటోకు సంబంధించిన కంట్రీస్ మనం చూస్తే కనుక స్పెయిన్ ఇనిషియల్గా ఇనిషియేటివ్ని తీసుకుంది. స్పెయిన్ చాలా క్లియర్గా వాళ్ళ ఎయిర్ స్పేస్ని కానీ వాళ్ళకున్న మిలిటరీ బేసెస్ని కానీ ఇటు స్పెయిన్ అమెరికాకు సంబంధించి ఏవైతే జాయింట్ ఎయిర్ బేసెస్ ఉన్నాయో నేటో కంట్రీస్కి సంబంధించిన ఆ జాయింట్ ఎయిర్ బేసెస్ని కూడా ప్రస్తుతానికి యూటిలైజ్ చేసుకోకూడదు అంటూ ఇటు ట్రంప్కి అమెరికాకు చెప్పుకొస్తున్నాయి నేటో కంట్రీస్. రానున్న రోజుల్లో ఇటు నేటోని కూడా కొంత ట్రంప్ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశాడు. మీ భద్రతని మీరే చూసుకోవాలి రానున్న రోజుల్లో. ఇప్పుడు యుద్ధం సమయంలో ఇటు అమెరికాకు ఎలాంటి హెల్ప్ సపోర్ట్ చేయని సమయంలో మరి రానున్న రోజుల్లో కూడా ఇటు అమెరికా కూడా అదే వైఖరి అదే ఫాలో చేస్తుంది. ఖచ్చితంగా యూరోపియన్ కంట్రీస్ మరి ముఖ్యంగా నేటో కంట్రీస్కి మేము సపోర్ట్ చేయము అంటూ ఇటు ట్రంప్ తన సోషల్ మీడియా మాధ్యమంలో ట్వీట్ చేశాడు. సో దానికి సంబంధించిన ట్వీట్ని కూడా మనం చూసాం. సో ఓవరాల్గా రానున్న రోజుల్లో అమెరికా ఒక సింగిల్ పవర్గా ఉండబోతుందా, సూపర్ పవర్ కాస్త అమెరికాతో సంబంధాలు లేకుండా అమెరికా ఇటు ప్రపంచం మొత్తంగా ఇటు పెట్రోల్ ట్రేడ్ అంతా కూడా ప్రస్తుతానికి డాలర్లో నడుస్తుంది. దాన్ని కూడా ఇటు గల్ఫ్ దేశాలు పెట్రోల్ని డాలర్లో కొనుగోలు చేయడానికి పక్కన పెట్టే ఆలోచనలో గల్ఫ్ కంట్రీస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్ సప్లై చేస్తున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ని ప్రస్తుతానికి చైనాకు సంబంధించిన కరెన్సీ యువాన్లో కొనుగోలు చేయాలంటూ ఇరాన్ డిమాండ్ చేస్తుంది. సో ఇరాన్ నుంచి ఎవరు ఆయిల్ బై చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చైనా కరెన్సీ యువాన్లోనే బై చేస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ కూడా వాళ్ళపైన పడుతున్న ఈ వార్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళపైన పడుతున్న ఈ వార్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు కూడా ఇటు డాలర్ని పక్కన పెట్టాలా అన్న ఆలోచనలో ఇటు గల్ఫ్ కంట్రీస్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యలు, ఈ స్టేట్మెంట్స్ వీటన్నిటి వల్ల యుద్ధం ఇంకా కొనసాగబోతుంది అన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఆయిల్ ప్రైసెస్ కూడా ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.